మన ఛానల్‌లో ప్రతి మూవీ రివ్యూ ఇస్తూ ఉంటాం. జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. మన ప్రతి వీడియో మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పుడే యూత్ మూవీ చూసొచ్చాను. హీరో ఎవరో తెలుసు కదా, అసురం మూవీలో రెండో కొడుకు కింద యాక్ట్ చేశాడు కదా అతను. ఈ సినిమాలో హీరో ఒకడే కాదురా, డైరెక్టర్ కూడా అతనే, లిరిక్స్ కూడా అతనే. ఈ సినిమాలో చమ్కి అనే సాంగ్ ఉంటది, మంచి పాపులర్ అయింది. ఆ సాంగ్ కూడా ఇతనే పాడాడు. యాక్చువల్లీ ఈ మూవీ స్ట్రైట్ తమిళ్ మూవీ. ముందు నుంచి మంచి బజ్ ఉంది మూవీ మీద. ట్రైలర్ కానీ, ట్రేజర్ కానీ, పోస్టర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ మంచి బజ్ ఉంది. రిలీజ్ రోజున చూద్దాం, తమిళ్లోనే చూద్దాం అనుకున్నాను. బట్ వన్ ఫైన్ డే ట్విట్టర్ ఓపెన్ చూసినప్పుడు తెలిసింది ఏంటంటే తెలుగులో వస్తుందని తెలిసింది. సో, అందుకనే మనోడు తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నాడు. తెలుగులోనే చూసాను సినిమా. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్ మూవీ అంతా ఫన్నీగా వెళ్తుంది. చాలా అంటే చాలా ఫన్నీగా వెళ్తుంది. ఫన్నీ ఒకటే కాదు, మంచి ఎమోషన్ కూడా ఉంది. సో ఎమోషన్ అంటే ఏదో పెద్ద పెద్ద ఎమోషన్స్ ఏం కాదు. ఒక ఇంటర్ చదివే అబ్బాయికి ఎంతవరకు మెచ్యూరిటీ ఉంటుందో, ఎంతవరకు ఆలోచించగలడో ఆ తగ్గగానే ఎమోషన్ పెట్టాడు. ఆ ఎమోషన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ సినిమాలో మెయిన్ థింగ్ ఏదైనా ఉందంటే, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలంటే అది కెన్. ఎందుకంటే ఇన్ని క్రాఫ్ట్స్ మెయింటైన్ చేశాడు మనోడు. ప్రతిదీ చాలా ఈజీగా హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది నీకు సినిమా చూసినంత సేపు. చాలా అంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేశాడు మనోడు. ఇంకా పెర్ఫార్మెన్స్ కి వస్తే, ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ముగ్గురు చాలా బాగా చేస్తారు. కెన్ తర్వాత ఇంకా అంతకు మించి ఒక మెట్టు ఇంకెవరైనా ఉన్నారంటే కనుక అది ఫాదర్ రోల్. పర్ఫెక్ట్ యాప్ట్. అతను ఉన్నంత సేపు స్క్రీన్ మీద, అది ఎమోషన్ సీన్ అవని, ఫన్నీ సీన్ అవని, ఇంకేదైనా సీన్ అవని, ఇంకా మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక ప్రైమ్ టైమ్ లో మన ఫాదర్ గుర్తొస్తారు మనకి. సో అంత బాగా యాడ్ చేశారు. ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి ఇంకో విషయం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కెన్, స్టార్టింగ్ ఈ సినిమా మేము ఐఫోన్ తో షూట్ చేసాం. ఐఫోన్ తో షూట్ చేస్తూ ఉండగా మాకు ప్రొడ్యూసర్స్ దొరికారు. అప్పుడు మేము మంచి ప్రొడక్షన్స్, మంచి టీమ్ ఎక్విప్మెంట్ పెట్టుకుని అప్పుడు మళ్ళీ షూట్ కంటిన్యూ చేసామని చెప్పారు. సో సినిమా చూసినంతసేపు కూడా ఎక్కడ ఐఫోన్ తో షూట్ చేసినట్టు ఏం అనిపించలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ విజన్ ఎంత బాగుందో, ఎంత క్లియరెన్స్ ఉందనేది. సినిమాకి మెయిన్ సోల్ ఎవరు ఉన్నారంటే కనుక అది జీవి ప్రకాష్. మనోడి సంగతి తెలిసిందే, మ్యూజిక్ ఎలా వేస్తాడో. ఈ సినిమాకి సెకండ్ హీరో అతనే. ఎమోషన్ సీన్ కానీ, ఫన్నీ కానీ, ఏదైనా సరే మ్యూజిక్ అయితే అదరగొట్టేయడం మనోడు. ఇంకా మిగతా ఎక్స్పెక్ట్స్ అని, ఎడిటింగ్ కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది సినిమా. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఫన్నీ సినిమా. సినిమా కాన్సెప్ట్ చూస్తే మంచి యూత్ లో ఉంది. ఓన్లీ యూతే చూడాలి అనుకోకండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సినిమా అంత క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉంటది.